హలో ఫ్రెండ్స్, ఏదైనా వింత ఆహారం తినాలని ఆలోచన మీ మదిలో వచ్చినప్పుడల్లా మీ మనసులో మొదట వచ్చేది ఈ చైనీస్ ప్రజలే. ఎందుకంటే చైనాలోని ఫుడ్ మార్కెట్ లో మీకు అవి తినడానికి దొరుకుతుంది. వాటిని మొత్తం వరల్డ్ కూడా తినని ఫుడ్ ను ఈ చైనా మనుషులు చాలా సులువుగా తినేస్తారు. వీళ్ళు కుక్కల నుండి గబ్బిలాలను మరియు సెంటిఫిడ్ నుండి చిన్న చిన్న పురుగులను మరియు కీటకాలను కూడా తినేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మీకోసం చైనాలోని 10 విచిత్రమైన ఆహారాల గురించి నేను మీకు చెప్తాను. వాటిని తినడం ఏమో గానీ వాటిని చూడగానే మీరు భయపడిపోతారు. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంటను కొట్టి ఆల్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి. దాంతో నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. నెంబర్ 10 స్నేక్ సూప్. ఫ్రెండ్స్, మీలో చాలా మంది సాధారణంగా పాములతో భయపడకపోవచ్చు, కానీ ఎక్కువగా మనుషులు పాములతోనే భయపడతారు. కానీ మీకు తెలుసా, చైనాలోని మనుషులు పాములతో భయపడరు. వాటిని పట్టుకొని సూప్ తయారు చేసి మరి తాగుతారు. ఈ స్నేక్ సూప్ తయారు చేయడానికి ఇందులో ఒక రకమైన పాములను వేయరు. వాటిలో 4-5 రకాల పాములను వేస్తారు. వాటిలో కొన్ని పాములు విషపూరితమైనవి, మరి కొన్ని విషం లేని పాములు ఉంటాయి. ఈ సూప్ లో ఈ పాముల ఎముకలను కూడా వేస్తారు మరియు వీటిలో మష్రూమ్, చికెన్, అల్లం మరియు అనేక రకాల వస్తువులను వేస్తారు. అప్పుడు ఈ స్నేక్ సూప్ పూర్తిగా తయారైపోతుంది. స్నేక్ సూప్ తాగడం వల్ల శరీరంలోని అనేక వ్యాధులు నయమవుతాయని, అలాగే రక్త పోషణ, చర్మ నాణ్యత మరియు శక్తి స్థాయిని మెరుగుపరుస్తుందని చైనీస్ ప్రజలు చెబుతారు. అంతేకాకుండా అనేక దేశాలలో స్నేక్ వైన్ ని కూడా తాగుతారు. నెంబర్ 9 సెంచురీ ఎగ్. ఫ్రెండ్స్, ఈ గుడ్డు 1000 సంవత్సరాల గుడ్డు అని లేదా ప్రిజర్వ్ ఎగ్ అనే పేరుతో కూడా పిలువబడుతుంది. ఈ గుడ్డును చూసిన తర్వాత మీకు ఈ నలుపు రంగులో ఉన్న గుడ్డు ఎవరిదోనని తెలియకపోవచ్చు. ఫ్రెండ్స్, ప్రధానంగా చెప్పాలంటే ఇది ఎలాంటి నల్ల గుడ్డు కాదు. ఇవి నలుపు లేదా గోధుమ రంగులో తయారు చేయబడుతుంది. ఇవి సాధారణంగా కోడి, బాతు మరియు కౌజు పిట్టల గుడ్లు ఉంటాయి. వాటిని ఈ విధంగా తయారు చేస్తారు. అలా చేయడం వల్ల వీటిలో ప్రోటీన్ మాత్రం మరింత ఎక్కువగా పెరుగుతుంది. ఈ సెంచురీ ఎగ్గును తయారు చేయడానికి కొన్ని వారాలు లేదా కొన్ని నెలల సమయం పడుతుంది. ఈ గుడ్లను తయారు చేయడానికి ఒక బేసిక్ ప్రకారమైన మిశ్రమంలో వేసి అలానే వదిలేస్తారు. అందులో మట్టి, బూడిద మరియు ఉప్పు, సున్నం మరియు బియ్యం పొట్టు ఉంటుంది. వీటిని కొన్ని నెలల పాటు అలానే వదిలేస్తే ఈ గుడ్డు యొక్క రంగు మారిపోతుంది. గుడ్డు యొక్క తెల్లటి భాగం నలుపు లేదా గోధుమ రంగులో మారుతుంది మరియు గుడ్డు లోపల ఉన్న పసుపు భాగం ఆకుపచ్చని లేదా ముదురు పసుపు రంగుల్లో మారుతుంది. అలాగే దాని స్ట్రక్చర్ క్రీమీగా ఉంటుంది. నెంబర్ 8 జైంట్ క్లమ్స్. ఫ్రెండ్స్, ఇది జైంట్ పేరుతో కూడా పిలువబడుతుంది. ఇది చూడడానికి చాలా వింతగా కనిపిస్తుంది, కానీ ఇది ఒక సముద్ర జీవి. మీరు ఇంటర్నెట్ పై ఎప్పుడన్నా ఒకసారి చైనాలోని లైవ్ స్ట్రీమ్ చేసే అమ్మాయిని దీన్ని తినేదాన్ని చూసే ఉంటారు. ఇది చూడడానికి పెద్దగా ఉంటుంది. ఇవి నార్త్ వెస్ట్ అమెరికా మరియు కెనడాలో ఎక్కువగా ఉంటాయి. ఇది పొడవుగా మరియు మందపాటి మెడను కలిగి ఉంటుంది. ఇది స్వెస్ట్ సెల్ నుండి బయటికి వస్తుంది. కొందరు వీటిని పచ్చిగానే తింటారు, మరి కొంతమంది వీటిని తేలికగా ఉడకబెట్టి కూడా తింటారు. అయితే ఈ జైంట్ క్లమ్స్ చూడడానికి మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయో ఇది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 7 డీప్ ఫ్రైడ్ స్పైడర్. ఫ్రెండ్స్, సాలేడు పురుగు పేరు వినగానే ముందుగా మీ మెదడులో అన్నిటికంటే ముందు ఏం వస్తుంది? బహుశా ఇదే రావచ్చు. ఏంటంటే ఇవి చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి. అవి వల అల్లి వాటి ఆహారాన్ని వేటాడుతుంది. కానీ ఈ చిన్న సాలేడు పురుగు ఇక్కడ మన ఇంట్లోనే ఉంటాయి. కానీ అడవుల్లో ఈ సాలేడు పురుగుల సైజు చాలా పెద్దగా ఉంటుంది. ఈ చైనా మనుషులు ఈ సాలేడు పురుగులను కూడా ఫ్రై చేసి తినేస్తారు. కొన్ని సాలె పురుగులు చాలా విషపూరితంగా ఉంటాయి, కానీ కొన్ని సాలె పురుగులలో విషం ఉండదు. ఏ సాలె పురుగులో విషం తక్కువగా ఉంటుందో వాటిని వీళ్ళు తేలికగా తినేస్తారు. వీళ్ళ నమ్మకం ఏంటంటే ఈ సాలె పురుగులలో చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇది నిజం కూడా. 100 గ్రాముల ఫ్రై స్పైడర్ లో 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది ఒక వ్యక్తికి తగినంత ప్రోటీన్ ని కలిగి ఉంటుంది. మరియు ఇదే కాకుండా ఈ సాలె పురుగులలో జింక్ మరియు ఎక్కువ మోతాదులో మినరల్స్ ఉంటాయి. ఈ సాలె పురుగులను ఆయిల్ లో ఫ్రై చేసినప్పుడు ఇవి ఆయిల్ ని తనలో ఎక్కువగా పీల్చుకుంటుంది. అప్పుడు ఇదే సాలె పురుగులలో కొవ్వు మాత్రం ఎక్కువగా పెరుగుతుంది. మరియు ఎక్కువ కొవ్వు తినడం వల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. నెంబర్ 6 బలూట్. ఫ్రెండ్స్, ఈ డిష్ ని చైనాలో ఉడకబెట్టిన బాతు గుడ్డు నుండి తయారు చేయబడుతుంది. ఇప్పుడు గుడ్ల పేరు వినగానే మీ మెదడులో ఇదే ఆలోచన రావచ్చు. ఏంటంటే గుడ్లంటేనే ఒక నార్మల్ వస్తువు, దాన్ని సాధారణంగా అందరూ తింటారు. కానీ బలూట్ చైనాలో ఒక బేసిక్ ప్రకారమైన గుడ్డు ఉంటుంది. అంటే గుడ్డు పూర్తిగా పొదిగి ఉంటుంది. అంటే గుడ్డు 14 నుండి 21 రోజులది ఉంటుంది. ఈ గుడ్డులో భాగమైన కోడి పిల్ల దాదాపు పూర్తిగా పొదిగిపోయి ఉంటుంది. కానీ ఈ చైనా మనుషులు ఈ గుడ్డు లోపలి నుండి పిల్లలు బయటికి రాకముందే వాటిని
వాటిని ఉడకబెట్టి తినేస్తారు. ఈ గుడ్లు న్యూట్రిషన్లకైనా ఆహారం. ఇందులో విటమిన్లు మరియు మినరల్స్ ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఈ డిష్ ని తినాలనుకుంటే వామిటింగ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ గుడ్డు లోపలి నుంచి వచ్చే వాసన చాలా అసభ్యంగా ఉంటుంది కాబట్టి. నెంబర్ 5 సియా కుకుంబర్. ఫ్రెండ్స్, మీరు ఈ సముద్ర జంతువును చూసినప్పుడు మీకు ఇది చాలా అసహ్యంగా కనిపించవచ్చు. కానీ వీటిలో లభించే ప్రోటీన్లు ఎంతలా ఉంటాయంటే చైనీస్ మనుషులు వీటిని సలాడ్ రూపంలో కూడా తింటారు మరియు వీటిని వండుకొని కూడా తింటారు. మరికొందరు వీటిని నీటిలోంచి తీసి ముందుగా ఎండబెడతారు మరియు వీటిని ఎండబెట్టిన తర్వాత వారు వీటిని తినాలనుకున్నప్పుడు వారు దీనిని హైడ్రేట్ చేయడానికి తిరిగి నీటిలో ఉంచుతారు. ఇందులో హై ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది మరియు ఫ్యాట్ పరిమాణం తక్కువగా ఉంటుంది. విటమిన్లు మరియు ఖనిజాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. దీంతో అక్కడి ప్రజలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. నెంబర్ 4 బ్యాట్స్ అండ్ బ్యాంబూ ర్యాట్స్. ఫ్రెండ్స్, 2020వ సంవత్సరంలో కోవిడ్ ప్రపంచ వ్యాప్తంగా వచ్చినప్పుడు మనలో చాలా మందికి తెలిసిందేంటంటే ఈ చైనా మనుషులు గబ్బిలాలను కూడా తింటారని. సౌత్ చైనాలో పురాతన కాలం నుండి ఈ గబ్బిలాల సూప్ ని తింటున్నారంట. ఎందుకంటే ఇక్కడి పురాతన మనుషులు ఏమంటున్నారంటే గబ్బిలాలను తినడం ద్వారా మా శరీరంలోని అనేక ఆరోగ్య సమస్యలు వెళ్లిపోతాయి. అవి మలేరియా, కిడ్నీ జబ్బుల సైతం చాలా త్వరగా నయమవుతుంది. ఇప్పుడు ఇవే కాకుండా మనం బ్యాంబూ ర్యాట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ చైనా మనుషులు ఎలుకలను కూడా వదలరు. లావుగా కనిపించే ఈ ఎలుక వీరికై ప్రోటీన్ కోసం చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఈ బ్యాంబూ ర్యాట్స్ లలో ఉండే ప్రోటీన్లే కాకుండా చాలా మందులను కలిగి ఉంటుంది. ఇది మీ అస్తమా మరియు గోళ్ల వంటి వ్యాధులను సైతం నయం చేస్తుంది. ఈ బ్యాంబూ ర్యాట్స్ తో సూప్ చేసి కూడా తాగుతారు మరియు వీటిని వేయించుకొని కూడా తింటారు. ఎక్కువగా వీటి వేట చాలా వరకు రాత్రిపూటే జరుగుతుంది. నెంబర్ 3 డాగ్స్ అండ్ సెంటిపిడ్స్. ఫ్రెండ్స్, ఇండియాలో చాలా మంది ఇమాజిన్ కూడా చేయలేరు ఏంటంటే ఎవరైనా కుక్కలని కూడా తింటారని. కానీ ఫ్రెండ్స్, చైనాలో మనుషులు వీటిని కూడా చంపి తినేస్తున్నారు. కానీ ఈ కుక్కల మాంసాన్ని చైనాలో తినరు. కానీ చైనాలోని కొన్ని రాష్ట్రాలలో మాత్రమే వీటిని తింటారు. చైనాలోని యూలిన్ లో యూలిన్ డాగ్ ఫెస్టివల్ చాలా ఫేమస్. ఈ ఫెస్టివల్ లో పెద్ద సంఖ్యలో అక్కడి ప్రజలు ఈ కుక్కలను చంపి తింటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు సెంటిపిడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ చైనా మనుషులు ఈ సెంటిపిడ్స్ ని స్నేక్స్ లాగా తింటారు. వీటిని ఫ్రై చేసినప్పుడు అవి చాలా క్రిస్పీగా మారుతాయి. అప్పుడు ఈ చైనా మనుషులు వీటిని తినడానికి మరింత ఎక్కువగా ఇష్టపడతారు. మీలో చాలా మంది వీటిని చూసినప్పుడు భయపడిపోయి ఉంటారు. కానీ ఈ చైనా మనుషులు వీటిని ఒక స్టిక్ లో పెట్టి ఫ్రై చేసి తినేస్తారు. నెంబర్ 2 సీ ఆర్చిన్ విత్ ఎగ్స్. ఫ్రెండ్స్, సీ ఆర్చిన్ సముద్రపు ఎలాంటి ఒక ఫిష్ అంటే దానిని చూడడానికి ఒక ఫిష్ లాగా అస్సలికే కనిపించదు. ఇది దాని శరీరంపై చాలా ముళ్ళును కలిగి ఉంటుంది మరియు ఇది చాలా విషపూరితమైనది. అది ఒకవేళ దీని ముళ్ళు ఎవరికైనా తాకితే వారికి అప్పటికప్పుడే చాలా నొప్పిని కలిగిస్తుంది. ఈ చేప చాలా విషపూరితమైనప్పటికీ ఈ చైనా మనుషులు వీటిని తినడానికి ఇష్టపడతారు. ఈ ఫిష్ లో చాలా చిన్న చిన్న గుడ్లు ఉంటాయి. వాటిని చేప లోపలి నుండి జాగ్రత్తగా బయటికి తీస్తారు మరియు దానిలో మసాలా కలిపి దీనిని ఒక మంచి ఆహారాన్ని తయారు చేస్తారు. నెంబర్ 1 స్కార్పియన్స్. ఫ్రెండ్స్, తేలు చైనాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలలో తింటారు. థాయిలాండ్ లో మనుషులు తేళ్లను చాలా ఎక్కువ పరిమాణంలో తింటారు. కానీ వీళ్ళ కంటే ఎక్కువ ఈ చైనా మనుషులు ఫ్రై చేసి తేళ్లను తింటారు. చైనాలోని ప్రతి ఒక్క స్ట్రీట్ ఫుడ్ లో మీకు స్కార్పియన్స్ చూడడానికి ఉంటాయి. వీటిని ఒక స్టిక్ లో పెట్టి ప్రాణాలతో అలానే వేలాడదీస్తారు. వీటిని ఫ్రై చేసిన తర్వాత ఇవి చాలా క్రిస్పీగా అయిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని చూసిన తర్వాత మీరు చైనాకు వెళ్లి అక్కడి ఆహారాలను తిని ట్రై చేయాలనుకుంటున్నారా? దీని గురించి మీరేమనుకుంటున్నారో అది నన్ను కింద కామెంట్ చేసి తప్పక తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో అంతే. మళ్ళీ కలుద్దాం మరొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు బాయ్, జై హింద్.